హాయ్ అండి. ఈవేళ గురువుగారి దగ్గరికి బయలుదేరామన్నమాట. పద్మశాలకి ముహూర్తం పెట్టించడానికి గురువుగారి దగ్గరికి బయలుదేరామండి. నేను గురువుగారు ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు. రా బాబు. భక్తి గలవారు మహాతల్లి గారు భక్తులు వారు పరమాత్మలు ఆరోగ్యాలు జీవికారణంగా ఉంది. ఇచ్చిన ధర్మాలు శుభోదయంగా ఉంది. అక్కడ గెస్ట్ హౌస్ కడుతున్నాం కదా. సరే మొక్కలు చూసావా ప్రేమ? రెండు పోయినాయి, ఇది ఇటుది. ఎండవేడికి మొక్కలు ఉంటాయండి, రెండు పోయినాయండి. మళ్ళీ కొత్త వేయించాలి. ఆ పచ్చదనం లేకపోతే అందంగా ఉండదు కదా, లైవ్లీనెస్ ఉండదు. ఓకే సరే బాబు, వరం వచ్చేంత ముందు నువ్వు అక్కడికి వచ్చేయి. గురుగారి దగ్గరికి వెళ్ళి మేము అటు వస్తాం. బాయ్. హై పదండి పదండి బాబు పదండి. నిన్న అటువైపు ఫంక్షన్ అనమాట అండి, అందుకనే కారు ఇక్కడే పెట్టారు. అటుపక్క మన పాత ఇంటి దగ్గర ఫంక్షన్ భోజనాలు, ఇంకా స్కూల్ దగ్గరే పెట్టారనమాట కారు. నమస్తే అండి. అయ్య తండ్రి, వెళ్ళొస్తాను నాయనా. శివాలయం దగ్గర చూడండి, ఇప్పటి వరకు జనాలే. గురువుగారిని కలిసి మళ్ళీ బయలుదేరాము. ఇప్పుడు మన పద్మశాల దగ్గరికి బయలుదేరాము. ఇదిగోండి రంగులు చూసారా, రేవుకి ఎలాగ వేసారో. ఇలా వేయిస్తే అండి బాగుంటుంది చాలా. అట్లా ఏదన్నా కలర్ వేయిస్తే రేవుకి బాగుంటుంది అనుకుంటున్నానండి. అర్థం దిగట్లా. ఎక్కడ గుళ్ళో అంటారు మంత్రాలు? చాలా తల్లి. మా వారు చూడండి స్టీరింగ్ వదిలి దండం పెట్టుకుంటున్నారు. బాబు నువ్వు స్టీరింగ్ వదలొద్దు, ఆ తల్లి కన్నా ఎక్కువ అంట. నిజమే, ఆ తల్లి కన్నా ఎక్కువేం కాదు. నేను తీస్తా. మొత్తం అంతా కూడా ఇక్కడ ఒక పాత్ లాగా వేసేసారు. ఈ పాత్ ఇటుకు కూడా వేయమన్నాను, మరి ఇంకా కంకర అదంతా అక్కడే ఉండిపోయింది, వేయలేదు. మనుషుల్ని పెట్టి వేయించాలండి. హనుమయ్య స్వామి దయండి అంతాని. ఉదయం గురువు గారి దగ్గరికి వెళ్ళామన్నమాట అండి. పర్ణశాలకి మంచి ముహూర్తం ఏదన్నా చూసుకుని ఓపెన్ చేద్దాము అని చెప్పి గురువుగారు చెప్పారనమాట. కాకపోతే చాలా త్వరగా ఒక 4 డేస్లోనే ఉన్నదనమాట అండి ముహూర్తం. అదైతేనే బాగున్నదమ్మా అని చెప్పారు. ఇంకా పనులేమో జరుగుతూ ఉన్నాయి, పెయింటింగ్ పనులు అవి. ఇవి నేను ముందే చేయించుకుని ఉంటే ఇంకా త్వరగా అయిపోయాయేమో. కాకపోతే కొద్దిగా పెయింట్లును వడ్రంగి పని లేట్ అయింది. వడ్రంగి పని అయిన తర్వాత పెయింట్లు అనేసరికి ఇక లేట్ అయిపోయింది.
నిజానికి నెల క్రితమే అనుకున్నామండి. మనకి పట్టుమని ఒక నెల 15 రోజుల్లో పర్ణశాల అంతా కట్టేశారండి. చాలా క్విక్గా అయిపోయిందనే చెప్పాలి. కాకపోతే నాకు రమ్య లేదన్నమాట అండి. రమ్య షిప్ మీద ఉన్నది. షన్నుబాబుకి హాలిడేస్ ఇవ్వటమే షిప్ ఎక్కింది తను. మరి పిల్లలు లేకుండా ఎట్లా నేను పాలు పొంగిస్తాను, ఫంక్షన్ ఎలా పెట్టుకుంటాను అని చెప్పి ఆగాను అనమాట. ఇప్పుడు ఇక రమ్య వచ్చిన తర్వాత డేట్ అది పెట్టించుకోవటానికి డిసైడ్ అయ్యాము. అయితే ఇదంతా కూడా కోఆర్డినేషన్ అవడానికి టైం పట్టేలా ఉంది. ఎందుకంటే స్కూల్స్ తీసేశారు, పిల్లలకి స్కూల్స్ రీఓపెన్ అయిపోయినాయి. సాకే సౌమిత్కి కాలేజీలు తీసేశారు, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి ఆఫీసులకి, అన్నిటికీ మించి వారం మధ్యలో వచ్చిందనమాట అండి ముహూర్తం, వీకెండ్ కాకుండా. అది కూడా మరి కొంచెం ఇబ్బందే, కానీ అన్నీ మనకి అనుకూలంగా రావాలి అని అంటే కొద్దిగా కష్టం కదండి. అందుకనే దానికే ఎస్ అని వేసామన్నమాట. అయినా గురువుగారు చెప్పారు ఒక మాట, ఈరోజు మంచిదమ్మా అని చెప్పారంటే దాని మీద తర్కం అయ్యి ఇంకా ఇవన్నీ చెయ్యమండి. సరే అండి, ఇంకా దాన్ని ప్రొసీడ్ అయిపోవటమేనా అనమాట. ఇదిగోండి ఇప్పుడు మా వారును మరిది గారు కూడా వచ్చిన తర్వాత ముందు మాట్లాడుకుని ఏంటి ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఇవన్నీ కూడా ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకుంటాం అనమాట అండి. మేకలు చూడండి ఎలా వస్తున్నాయి. ఇదిగోండి మేకలు. స్వామి పాదాల దగ్గర కూర్చుంటే అదో ధైర్యం అనమాట అండి. ఆంజనేయ స్వామి అంటేనే ధైర్యం. సాయంత్రం పూట ఎస్పెషల్లీ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఆకాశంలో అయితే అండి మనం చూస్తూ ఉండాలి కానీ రకరకాల ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. నాకు ఇందాకైతే ఒక రథం కనిపించింది, రథం లాగా అలా అనమాట అండి. అంటే మన మనసులోని మనం ఎట్లా ఊహించుకుంటే అట్లా కనిపిస్తుంది. అలా అని కాదులేండి, కొంచెం ఆ మేఘాలు కూడా అట్లా కదులుతూ ఉంటాయి. ఏదేమైనా అండి ఇలా ఒక ప్లెజెంట్ వాతావరణంలో ఉండాలి అనేది నా కోరిక ఇన్నాళ్ళకి తీరబోతోందండి. ఇప్పటి వరకు కట్టడం ఇంకా ఆ పనులు అలా అవుతూనే ఉన్నాయండి. అంటే ఒకదానికొకటి యాడ్ అవుతూ వస్తూ ఉన్నాయి అన్నమాట. సరే ఏదైనా మన చేతుల్ని దాటి అయిపోతే అమ్మో మా చేతులు దాటి వెళ్ళిపోయింది అన్నట్టు ఏమి లేదండి. అన్నీ కూడా బాగానే చేసుకున్నాము, అన్నీ కూడా బడ్జెట్లో కూడా చేసుకున్నామండి. నేను ఉన్న మాటే చెప్తున్నాను కదా, డబ్బులు పోసి చేస్తే ఇంకా మనం అసలు ఆలోచించక్కర్లేదు. మనం ఎంత పెట్టుకున్నాం మనీ దమ్ కట్టి పడేద్దాం అనుకుంటే ఒక లెక్క, మనదంతా చూసి గీకి అంటారు చూడండి, ఈ టైపులో బడ్జెట్లోనే కట్టుకున్నాం. కానీ చాలా కుందనంగా చాలా బాగా వచ్చింది. చూసిన అందరూ కూడా చాలా ఇంప్రెస్ అయిపోతున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు అందరూ చూస్తూ ఉంటారు కదా, మా వాళ్ళు అయితే ఎవరు చూడలేదు, వీడియోలో చూడటమే. మీరెంత చూసారో పిల్లలు కానీ వదిన వాళ్ళు కానీ అందరూ అంతే అండి, ఇంతే చూడటం అనమాట. ఎప్పుడెప్పుడా అని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు మా వారు మరిది గారు నేను ముగ్గురం కూర్చుని డిసైడ్ అయ్యి ఇక నెక్స్ట్ వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయాలన్నమాట అండి. బాబుదా దా బాబు, 4 రోజులే అంటే సరిపోద్దా మరి టైము? ఫంక్షన్ అది అని అంటే దా. ఎంత హాయిగా ఉందో. నీళ్ళు చూసారా మళ్ళీ లాగినయ్యి. ఈ కొంచెం రెడ్ ఇక్కడ వేయమనాలి. నాయుడు ఉంటే పిలిచి ఈ రెడ్ వేసి వెళ్ళమనాలి వాళ్ళని. చెప్పులు ఇప్పేసుకోవచ్చు. అటు కూర్చుంటావా? షర్ట్ పైకి అనుకుని కూర్చో, ఎందుకైనా మంచిది. ఏంటయ్యా మరి 4 రోజుల్లో పెట్టారు గురువు గారు ముహూర్తం, మరి ఫంక్షన్ పెట్టుకోగలమా? అన్ని అనుకూలమైంది, అది ముహూర్తం కాబట్టి చేసుకుంటే మళ్ళీ ఎందుకంటే ఆషాఢం వచ్చేస్తుంది, అతి మాసం వచ్చేస్తుంది ఇవి అంటున్నారు. 4 రోజులు ఉండదు అది. సరే అయితే ఇప్పుడు ఈ సమ్మర్కి ఫంక్షన్ పెట్టుకుంటే మరి అందరినీ పిలిస్తే మనం అకామిడేషన్ అది ఎలా ఇవ్వగలం ఇక్కడ? అది కదా మెయిన్. ఓ పని చేద్దామా, మనం ఆనంద నిలయానికి ఎట్లా ముందు ఆడపిల్లల్ని పిలిచి పాలు పొంగించామో అదే విధంగా ఇక్కడ కూడా చేసుకుందామా? అది బెస్ట్. అయ్యా ఇప్పుడు అంతే, టెన్షన్ పడకల. అక్కలు పిలిచి పిల్లలు పిలువు, సింపుల్ గా అయిపోతుంది. తర్వాత ఎలాగ మళ్ళీ మనం ఫంక్షన్ పెట్టుకోవాలి కదా, అప్పుడు పెట్టుకుందాం. సంక్రాంతికి అనుకో మనకి ఏమంటే ప్లెజెంట్ గా ఉంటుంది,
ఈ ఒక్కపోత ఈ చెమట్లో ఉండవు. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రయాణాలు చేసి రావాలంటే కొంచెం కష్టం. అయితే అన్నయ్య గారు వాళ్ళకి కూడా ఇబ్బందే. సరే ఓ పని చేద్దాం, ఆడపిల్లల్ని మటుకు రమ్మనమని పాలు పొంగించేసి వ్రతం పెట్టేసి కాలేజీలు స్కూలు మరి ఎలాగా మరి చూసుకుంటారు. అదే అంటున్నాను, వారం మధ్యలో వచ్చింది ముహూర్తము. సరే మరి అన్నీ కావాలంటే కష్టం కదా. సరే అర్జెంటుగా ఇప్పుడు ఫోన్ చేసేసి మరి సామాన్లు అయ్యి ఇంకా అవసరమైనంత మటుకు పెట్టుకుందాము, తర్వాత నెమ్మదిగా ఇచ్చేసుకుందాం. మినిమం పెట్టుకుంటే సరిపోతుంది. నీకు ఏం కావాలో చూసుకో, అవన్నీ తీసుకొచ్చి ఇచ్చి పెట్టేస్తాం. సరే అన్నీ అంటే నాకు కంగారుగా ఉన్నది. ఇక్కడేమో మరి ఫెసిలిటీస్ అయ్యి అంతా ఏముంటాయి ఇక్కడ ఫంక్షన్ పెట్టుకోవటానికి. 10 మందికి సర్దుకుంటారు అంతే. అన్ని కావాలంటే ఎలా జరుగుతుంది? అంతేలే, అంతగా ఉండలేకపోతే ఏమున్నది, ఇంటికి వెళ్ళిపోయి 10 నిమిషాలు పావుగంటలు వెళ్ళిపోతారు. అంటే అదే మనం ఇక్కడ ఉంటేనే తెలుస్తుంది ఆ విషయం. అన్నీ ఉన్నాయి, ఏసీ ఉంది, ఫ్రిడ్జ్ ఒకటి తీసుకుందాము. ఇప్పుడు వెళ్తూ మనం ఫ్రిడ్జ్ ఒకటి తీసేసుకుందాము. ఎందుకంటే ఏమన్నా తినే కానీ ఫుడ్ కానీ ఏమన్నా పాలు కానీ గ్యాస్ ఉందిగా, మనది పాత స్టవ్ ఉంది, సిలిండర్ టీలు కాఫీలు పెట్టడానికి అయితే ఇచ్చేసుకుందాం. అయితే ఆ పొయ్యి తెచ్చి పాలు పొంగించడానికన్నా పొయ్యి కావాలి కదా. ఇంగ్రీడియంట్స్ కూడా తెచ్చుకోవాలి. అదే అంటున్నాను, నాకు హెక్టిక్ అయిపోతుంది. అయినా సర్లే రాసి ఇచ్చేస్తానండి, అన్నీ ఏం కావాలో తెచ్చేయండి మీరు. కాఫీ పొడి మినిమం ఉంటాయి కొన్ని. కాకపోతే మరి కింద కూర్చోలేము, ఒక పని చేద్దాం, కొన్ని చైర్స్ వేసేద్దాం. ఏమంటారండి? ఇంట్లో పరుపులు తెచ్చేద్దాం, ఇక్కడికి పడుకొని కూడా బాగానే ఉంటుంది. అంటే గృహప్రవేశం చేసిన రోజు 3 రోజులు పడుకోవాలి ఇక్కడ, అందుకని అంటున్నాను. పనులు అన్నీ అయిపోయినాయి కదా, పనులు ఫైనల్ గా అన్ని చేయించాం. ఆశిస్తులు మొత్తం ఇప్పుడు రోజుకి 4 సార్లు 5 సార్లు తిరుగుతున్నాం. కాదు ప్రేమ, ఇదే దూరం అయితే ఏంటండి మన పరిస్థితి? వెళ్ళగలం తప్ప భగవంతుడి దయవల్ల, స్వామి దయవల్ల ఏదో దగ్గరికి 10 నిమిషాలు మీ ఇద్దరి మీద దయ, అంతా స్వామి దయ. కరెక్ట్ గా మనం ఇక్కడికి వచ్చేసరికి ఆకుమడి అన్ని కూడా రెడీ అవుతాయి అలాగే. బాబు మీరు వేయట్లేదా ఇల్లు? ఏం క్లోజ్ చేస్తారా? అది నాయుడు ఆపేశారా మరి? పనులు ఉన్నాయి మరి, లోనయ్యి ఉన్నాయి కదా గుమ్మాలకి. కాదు, ఎల్లో వేసేస్తే ఆరిన తర్వాత కదా డిజైన్లు. బాబు నువ్వు రేపు పెడితే నేను సామాన్లు ఎలా తెచ్చుకోను? అది తీసి అది వెళ్ళి ఆపే.